హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ చెకోడీలు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ బియ్యం పిండి, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ వాము, 2 స్పూన్లు నువ్వులు, సాల్ట్ రుచికి సరిపడా, 2 స్పూన్లు నెయ్యి అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడాయిలో 1 కప్ బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అలాగే అందులో రుచికి సరిపడా సాల్ట్, నెయ్యి, నువ్వులు, వాము, చిల్లీ పౌడర్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నువ్వులు, వాము వలన చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నెయ్యి వేయడం వలన చెకోడీలు బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ బియ్య పిండికి 1.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. దీనిని లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అంతా బాగా కలిసి ఎక్కడ ఉండలు కట్టలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 3 నిమిషాల తర్వాత తడి క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. పిండి ఆరిపోయిందంటే ముద్దగా రాదు. పిండి గోరువెచ్చగా అయ్యాక క్లాత్ తీసేసి చేతితో పిండిని నలుపుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. మీకు ఈ విధంగా పిండి ముద్దగా రాకుంటే 2 లేదా 3 స్పూన్లు వాటర్ చల్లుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోండి. పిండి ముద్దగా అయింది కదా, సాఫ్ట్గా కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని క్లీన్గా ఉండే బండపై లేదా చపాతీ బండపై ఉంచి అరచేతితో రోల్ చేసుకోవాలి. మీరు రోల్ని లావుగా చేసుకుంటే లావు చెకోడీలు వస్తాయి, సన్నగా చేసుకున్నారంటే చెకోడీలు సన్నగా వస్తాయి. చూడండి, ఈ విధంగా రోల్ చేసి చూపుడు వేలుకు చుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను లైట్గా ప్రెస్ చేసి అతికించుకోవాలి. మీడియం మందంలో రోల్ చేసుకోండి. మీకు పెద్ద చెకోడీలు కావాలంటే పెద్దగా రౌండ్గా చుట్టుకోండి, లేదా చిన్న చెకోడీలు కావాలంటే చిన్న రౌండ్గా చుట్టుకోండి. ఈ విధంగా మొత్తం పిండిని ఫస్ట్ అరచేతితో రోల్ చేసి తర్వాత చెకోడీలను చుట్టుకోండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి చెకోడీలను ఆయిల్లో ఒక్కొక్కటిగా కేర్ఫుల్గా వేసుకోండి. చెకోడీలను బియ్యం పిండితో చేస్తున్నాం కదా, ఆయిల్లో వేసినప్పుడు నురగలు వస్తున్నాయి. ఇవి ఫస్ట్ ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. కొంచెం వేగాక లైట్గా గెరిటితో ప్రెస్ చేస్తే విడివిడిగా వస్తాయి. మనకు చెకోడీలు ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ నురగలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు చెకోడీలు ఫ్రై అయ్యాయని అర్థం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే చెకోడీలు పైన మాడిపోయి లోపల పిండి పచ్చిగా ఉంటుంది. చూడండి, చెకోడీలు బాగా ఫ్రై అయ్యాయి, నురగలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి టిష్యూస్పై వేసుకోండి. టిష్యూస్పై వేయడం వలన టిష్యూస్ ఎక్స్ట్రా ఆయిల్ని పీల్ చేస్తాయి. వీటిని ఆయిల్లోంచి తీసేటప్పుడు ఫ్రై కానట్టు ఉంటాయి. వీటిని ఆయిల్లోంచి తీసాక ఇంకొంచెం కలర్ మారుతాయి. ఈ విధంగా చెకోడీలను ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోండి. చూడండి, చెకోడీలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, మంచి కలర్ కూడా వచ్చాయి. అక్కడక్కడ నువ్వులు, వాము కనిపిస్తూ చూడ్డానికి కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని తుంచి చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అలాగే బాగా కరకరలాడుతూ సౌండ్ కూడా వస్తున్నాయి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా చెకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.